హరే కృష్ణ, అందరికీ నమస్కారం. సో 108 దివ్య దేశాలలో ఒక దివ్య దేశంకి అయితే మేము ఇప్పుడు వచ్చాము. ఈ గుడి పేరు ఏంటంటే తిరువెల్లియ గుడి కోలవిల్లి రామర్. ఈ టెంపుల్ పేరు తిరువెల్లియ గుడి కోలవిల్లి రామర్. సో ఇక్కడ ఈ టెంపుల్ విశేషత ఏంటంటే 108 దివ్య దేశాలని దర్శించుకున్న పుణ్యం ఈ ఒక్క దివ్య దేశాన్ని దర్శించుకుంటేనే వస్తుంది. సో అది ఈ టెంపుల్ స్పెషాలిటీ అనమాట. ఇక్కడ మూల విరాట్ వచ్చేసి శ్రీరామచంద్రుడు. సో మనం కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవాలనేదే నా కోరిక. ఇంకొకటి ఏంటంటే ప్రత్యక్షంగా మీరు చూడలేకపోవచ్చు, కానీ పరోక్షంగా మీరు కూడా అందరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టే లెక్క. మీరు కూడా అందరు ఈ దివ్య దేశాన్ని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుదాం. టెంపుల్ చాలా బాగుంది, చాలా పెద్దగా. ఆల్మోస్ట్ దివ్య దేశాలు అన్నీ కూడా టెంపుల్స్ చాలా వైడ్ ఉన్నాయన్నమాట. ఈవెన్ అలానే ఈ గుడి కూడా చాలా పెద్దగా ఉంది. ఇగో ధ్వజస్తంభం. సో ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. సో ఇలా అవుట్ సైడ్ అక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి. సో ఇక్కడ వచ్చేసి శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడ కొలువై ఉంటారు. ఇవన్నీ కూడా మండపాలు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. గరుడాల్వార్. ఏ అవతారంలో విష్ణుమూర్తి ఉన్నా కూడా గరుడాల్వార్ ఉంటారు. సో ఇది టెంపుల్ గోపురం. సో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుదాం. సో ఈ టెంపుల్ విశేషత ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి శుక్రస్థానం అని ఎందుకంటారంటే దీని వెనుక ఒక కథ ఉంది. పురాణంలోని ఒక కథ ఉంది. అదేంటంటే వామనుడు బలిచక్రవర్తి దగ్గర 3 అడుగుల నేలను దానంగా అడుగుతాడు. దానంగా అడిగినప్పుడు బలిచక్రవర్తి ఒప్పుకుంటారు. 3 అడుగుల నేలను దానంగా ఇస్తాను అని ఒప్పుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే శుక్రాచార్యుడు, ఈయన రాక్షసుల గురువు, ఈ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బలి దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తాడు. ఏమని? బలిచక్రవర్తి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చాడు. సో ఆయన నువ్వు 3 అడుగుల నేల దానం ఇస్తానన్నావు, కానీ ఆ 3 అడుగులతో ఆయన ఈ బ్రహ్మాండాలనే ఆయన పాదాల కింద తీసేసుకుంటాడు, కాబట్టి నువ్వు ఇవ్వకు అని చెప్తాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటారంటే, అయ్యో వచ్చింది శ్రీమన్నారాయణుడా, అందరూ ఆయన దగ్గర దానం పుచ్చుకుంటారు, ఆయన ఇచ్చేవి తీసుకుంటారు, కానీ నేను శ్రీ మహావిష్ణువుకి దానం ఇస్తున్నాను అనంటే అది నా అదృష్టము, నా పూర్వజన్మ సుకృతము. నేను ఏదైనా నాకు ఏం జరిగినా పర్వాలేదు, నేనైతే ఖచ్చితంగా వచ్చిన శ్రీ మహావిష్ణువు రూపంలో వచ్చిన వామనుడికి 3 అడుగుల నేలను దానం ఇస్తాను అని చెప్తాడు. దానం ఇస్తాను అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే కమండలం, ఇప్పుడు ఆ టైంలో దానం ఇచ్చేటప్పుడు ఎలా చేస్తారే, కమండలంలో మీకు ఇంత ఇస్తున్నాను దానం అని చెప్పేసి ఇలా అర్పిస్తారనమాట. వాటర్ తీసుకొని స్వామి చేతిలో పోయడానికి రెడీ అవుతారు. ఎవరు? బలిచక్రవర్తి ఆ విధంగా దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ కమండలంలో కరెక్ట్గా అక్కడ వాటర్ పడే చోట వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉంటారు. సో ఇలా పోసేటప్పుడు వాటర్ వచ్చేసి బయటకి రావు. సో అడ్డుపడతారనమాట. అడ్డుపడ్డప్పుడు ఏమవుతుందంటే వాటర్ రావట్లేదు అని చెప్పేసి అప్పుడు వామనుడు ఏం చేశారంటే చిన్న గరికపోచ తీసుకొని ఇలా లోపలికి, దాని లోపల ఉన్న ఏదో అవరోధం ఉంది అని చెప్పేసి ఇలా గుచ్చుతారు లోపల ఏదైతే వాటర్ వస్తుందో దాంట్లోకి. సో అప్పుడు ఎగ్జాక్ట్గా శుక్రాచార్యుడి కన్నుకు తగిలి ఆ కన్ను వచ్చేసి పోతుంది. ఆ కన్ను చూపు కోల్పోతుంది. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వామనుడికి బలిచక్రవర్తి దానం ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత శుక్రాచార్యుడు ఇప్పుడు ఒక కన్ను పోగొట్టుకున్నారు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే
శుక్రాచార్యుడు 48 సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేసి ఈ స్థలానికి వస్తారనమాట. రాముడి గురించి తపస్సు చేసి ఈ స్థలానికి వచ్చిన తర్వాత ఆయనకు మళ్ళీ ఆ చూపు, ఆ కన్ను అనేది తిరిగి వస్తుంది. సో అందుకని ఇక్కడ శుక్రాచార్యునికి కంటి చూపు తిరిగి వచ్చిన స్థలం అది ఇంకొక విశేషము. ఇంకా అదే అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడికి